హలో వివర్స్, నమస్తే అండి. ఇవి 2 ఎగ్స్ అండి, ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్ అండి. ఇప్పుడు మనం ఎగ్ కర్రీ తయారు చేద్దామండి వీటితో. మా వీడియోని తప్పకుండా తిలకించండి వివర్స్. ముందుగా ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్ని ఈ విధంగా కొద్దిసేపు 1 నిమిషం పాటు కంటైనర్లో ఫ్రై చేస్తున్నామండి. ఈ ఆనియన్ పీసెస్లో వాటర్ అంతా ఎగిరిపోయాక మనం ఆయిల్ యాడ్ చేద్దామండి. చాలామంది చాలా రకాలుగా తయారు చేస్తారండి. నేను ఈ మెథడ్తో తయారు చేస్తున్నానండి. మా వీడియోని తిలకించండి. వాటర్ అంతా ఎగిరిపోయాక మన ఆనియన్ పీసెస్ కొద్దిగా పొడి పొడిగా అవుతాయి కదండి. ఇక అప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు అండి. ఆనియన్ పీసెస్లో వాటర్ అంతా కాకుండా కొద్దిపాటిగా డ్రై అయిపోయిందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పెద్ద గట్టెడు ఆయిల్ యాడ్ చేద్దామండి. కావాలనుకుంటే మరి కాస్తని యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా. ఆయిల్తో ఈ ఆనియన్ పీసెస్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దామండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి. ఇక ఇందులో మనం ఉప్పు 1/2 స్పూను, కొద్దిగా పసుపు యాడ్ చేసిద్దామండి. మన టేస్ట్ని అనుసరించి మరి కాస్త అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఉప్పు ప్రస్తుతానికి 1/2 స్పూన్ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఎగ్ కర్రీని తయారు చేస్తున్నామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇక ఇప్పుడు మన ఆనియన్ పీసెస్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయండి ఉప్పు పసుపుతో. ఇక ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఇందులో యాడ్ చేసేద్దామండి. ఇక అంతా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని అందులో యాడ్ చేసేటివేనండి. చూస్తున్నారు కదా. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మన ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. మా ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.